రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్లోని మాదారం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు మంచిర్యాల జోన్ డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, ఎస్ఐ సౌజన్య పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. మాదారం పిఎస్ బ్లూ కోట్ బయట ఉన్నారా? రోజర్ చెకింగ్ గురించి చేశాము. నమస్కారం సార్. నేను మాదారం పోలీస్ స్టేషన్ ఇయర్లీ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. ఇది ఒకప్పుడు ఈ మాదారం పోలీస్ స్టేషన్ మెయిన్గా ఓసీ ఉంటే ఆ దృష్టిలో పెట్టడం జరిగింది. చాలా పెద్ద పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇప్పుడు కూడా ఈ పోలీస్ స్టేషన్కి ఉన్న విలేజెస్ జ్యూరిడిక్షన్ ఏరియా చాలా పెద్ద ఉంది. 13 కిలోమీటర్ ఈ పాయింట్ నుంచి ఫార్దెస్ట్ పాయింట్ ఉంది. అందరు ట్రైబల్స్, చాలామంది ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. కేసెస్ తక్కువ ఉంది. కేసెస్ తక్కువ ఉన్నా కూడా రోడ్డు పక్కన ఉంటే వేరే టైప్కి బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ట్రైబల్ పాపులేషన్కి ఒక చాలా సెన్సిటివ్గా ఉండి వాళ్ళకి చాలా స్నేహంతో చూడాలి. అది నేను ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి, సిఐ గారికి చెప్పాము. అదేవిధంగా మనకు కొత్త టెక్నాలజీ పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటున్నారు. అన్ని టెక్నాలజీ మన మెన్కి కూడా నేను బ్రీఫింగ్లో చెప్పాము. CCTNS ఉంటుంది, మనకు రకరకాల యాప్స్ ఉంటుంది, హాకాయ్ ఉంటుంది, TSCOP ఉంటుంది. ఆ అన్ని ఫెసిలిటీస్ మనం కూడా వాడుకోవాలి. మనము ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకి కూడా పోలీస్ ఏమేం సౌకర్యం ఆన్లైన్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది పాస్పోర్ట్ వెరిఫికేషన్ గురించి, లేకపోతే ఈ సర్టిఫికేట్ గురించి ఉండొచ్చు, ఇంక్వైరీ గురించి ఉండొచ్చు, అన్ని విషయం ప్రజలకి కూడా చెప్పాలి. సో దట్ వాళ్ళు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ముందే వాళ్ళ దగ్గర ఉండాలి. తర్వాత అవసరం ఉన్న విషయం వాళ్ళు ఇక్కడ వచ్చి రిసెప్షనిస్ట్తో లేకపోతే ఎస్ఐతో మాట్లాడి అడగొచ్చు. అదేవిధంగా మనము కొంత ఇనిషియేటివ్స్ కూడా ఈ మధ్యలో తీసుకోవడం జరిగింది. అరైవ్ ఆ విషయంలో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏ విధంగా మనము ట్రాఫిక్ గురించి అవేర్నెస్ పెంచుకోవాలి. ఉమెన్ సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ముస్కాన్ నడుస్తుంది. ఈరోజు కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ముస్కాన్ అంటే చైల్డ్ సేఫ్టీకి ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాంకి భాగంగా వెళ్ళారు. సో ఈ అన్ని విషయం మనము సీరియస్గా తీసుకోవాలి. ప్రజా కోసం పనిచేసి ప్రజలకి ఒక నమ్మకం పోలీస్ మీద రావాలి, ఉండాలి. మనము కూడా మన వైపు వాళ్ళకి అందుబాటులో ఉండి ఎప్పుడు కూడా వాళ్ళకి బాధ అంటే ఇక్కడ ట్రైబల్ పాపులేషన్స్ ఉంటే ఎక్కువ రెయిన్ఫాల్ జరిగినా, ఏదో ఒక న్యాచురల్ డిజాస్టర్ జరిగినా అప్పుడు కూడా మనకు ఒక ప్లాన్ ఉండాలి. ఇది కూడా సిఐ గారు, ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఆ ప్లాన్ పరంగా మేము క్విక్గా రెస్పాండ్ చేయాలి. ఆ ప్లానింగ్ కూడా ఈ పోలీస్ స్టేషన్లో ఉండాలి. ఈ పోలీస్ స్టేషన్ చాలా పెద్ద పోలీస్ స్టేషన్. ఇక్కడ మనం మంచి ఒక ట్రైనింగ్ యూత్కి పెట్టడానికి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కరెక్ట్ టైంలో ఈ ఉన్న ముందు ఈ క్యాంపస్కి సరిగా సేఫ్ చేయడానికి అండ్ యూజ్ చేయడానికి కూడా మాకు ప్లానింగ్ ఉంది. అన్ని విధంగా ఈ పోలీస్ స్టేషన్లో అరేంజ్మెంట్స్ ఫంక్షనింగ్ మంచిగా ఉంది. ఐ కాంప్లిమెంట్ ది ఎస్ఐ